ఊళ్ళో వాతావరణం ఎలా ఉందండి? మాకైతే కొంచెం ఎండగానే ఉందండి. ఈరోజు వంటలు ఏం చేశానో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఈరోజు నేను పప్పుచారు చేశానండి. చాలా బాగా కుదిరింది. ఈరోజు పప్పుచారు చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఈ విధంగా పప్పుచారు చేశాను. అందరికీ తెలిసిందే కదా పప్పుచారు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్ పెట్టుకున్నానండి, పప్పుచారు వేసుకుంటా. ఈ చిక్కుడుకాయలు చేద్దామని చెప్పేసి కట్ చేసి పెట్టాను కానీ చేయలేదండి. కొంచెం సేపు అది చేస్తాను, ఆకలి అవుతుంది నాకైతే. ముందుగా భోంచేస్తాను పప్పుచారుతోటి. ఫ్రెండ్స్, ఈ చిక్కుడుకాయలు చక్కగా ఉడకబెట్టుకొని తాలింపు వేసుకుంటే ఆ పప్పుచారులోకి బాగుంటుంది. ఇంకా ఆహా ఏమి రుచి అన్నట్టుంటుంది పప్పుచారు అండి. నేను పప్పుచారులో ఎప్పుడైనా కానీ కొత్తిమీర వేసుకుంటానండి. నాకైతే అట్లా ఇష్టం ఉంటుంది పప్పుచారులో కొత్తిమీర వేసుకోవటం. చాలామంది ఇష్టపడరు ఈ విధంగా. రండి ఫ్రెండ్స్, భోంచేద్దాం.